నేను ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. ఆ స్టోరీ నేమ్ అంటే వరపుత్రుడు. ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకేమో చాన్నాళ్ళకి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోతే భార్యతో చెప్తాడు, మనకి ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు, ఇంకా నేను రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, రెండో పెళ్లి చేసుకుంటానని చెప్తాడు భార్యతోటి. అయితే భార్య అదేంటంటే అలా ఎలా చేసుకుంటారని అడుగుతుంది. అడిగితే మరి తప్పదు, ఇంతవరకు చూశాను, మన రాజ్యానికి మరి ఎవరో ఒకరు నా తర్వాత వంశావంకరం ఉండాలి కదా, అందుకని నేను రెండో పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఈవిడ బాధపడి అప్పుడు చెలికత్తెలు ఉంటారు కదా, ఆ చెలికత్తు ఏమో ఈవిడ రాణి ఏడుస్తుంటే చెలికత్తు చూసి, అమ్మ ఎందుకమ్మ అలా దిగులుగా ఉన్నారని అడుగుతుంది. అడిగితే అప్పుడు రాణి ఏమని చెప్తుందంటే, ఇలాగా నేను రాజుగారు రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఇంకా నా పని అయిపోయినట్టే, ఇంకా నేను ఏం చెయ్యాలి, నాకు ఇంకా చనిపోవడం తప్పితే వేరే మార్గం లేదని రాణి బాధపడుతుంది. అప్పుడు చిలకత్త అంటదనమాట, అమ్మ మీరు అలా అంత బాధపడవలసిన అవసరం లేదు, నాకు చిన్న ఐడియా తట్టింది, నేను దాన్ని చెప్తాను, మీరు దాని ప్రకారం ఫాలో అవ్వండి అని చెప్తుంది. చెప్తే అప్పుడు ఆవిడ ఏంటని అడుగుతుంది. ఏంటి అది ఏంటి నువ్వు చెప్పింది అని అడిగితే, ఏంటి కాదమ్మా, మీరు అయ్యగారితోటి ఇలాగా కడుపుతో ఉన్నానని చెప్పండి అని చెప్తుంది. అదేంటే లేని కడుపు ఎలా చెప్తానంటే, మీరు అలా చెప్పండి, నేను ఏదో ఒక ప్లాన్ వేస్తాను, ముందు మీరు అలా చెప్పండి అని చెప్తుంది. సరే అని ఒక వారం 2 వారాలు పోయిన తర్వాత రాజుకెళ్ళి రాణి చెప్తుంది, ఏమండి ఇలాగ నేను మహారాజు గారు నేను ఇలాగ కడుపుతో ఉన్నానని చెప్తుంది. నిజమా అంటే నిజం అని అంటారు. రాజు తెగ సంబరపడిపోతారు. సరే అనేసి ఇంక రెండో పెళ్లి ప్రయత్నం మానివేసేస్తారనమాట. మానివేసి ఇంకా ఈ కొలువులో ఉన్న వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా బహుమతులు పంచుతారు. రాణి ఇలాగ కడుపుతో ఉంది, ఇతనికి యువరాజు పుట్టబోతున్నారని పంచితే, అప్పుడేమో ఈవిడ ఏం చేస్తుందంటే,